రైతులకు నమస్కారం. నేను మీ ముంజానే. ఈరోజు భాగంగా 4వ తారీఖు ఏప్రిల్ 2026 రోజున దొర్నకల్ రావడం జరిగింది. దొర్నకల్ బాదాత్ రాజేష్ గారి ఇక్కడ మిరప కల్లంకాడ ఉన్నాం మనం. యాక్చువల్గా రాజేష్ తోటని మనం చూసినాము, అది కూడా ఆ రోజు కూడా తోటలో కూడా మాట్లాడాము. ఆ తోటలో మాట్లాడేటప్పుడు అప్పుడు తెంపుకున్నారు. మొదటి కాపు అయిపోయింది, ఇది రెండో కాపు. ఈ రెండో కాపు నుంచి కళ్ళం కూడా చూపెట్టవచ్చు. ఫస్ట్ కాపు కళ్ళంగా అయితే నేను అందుకోలేకపోయినా, ఇప్పుడు రెండో కాపు కళ్ళానికి అయితే వెళ్తుంటే రాజేష్ ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఇక్కడ నేను కళ్ళంలో ఉన్నా అంటే నేను నేరుగా కళ్ళంకి వచ్చి చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది రాసి అండి. ఈ రాశి ప్లస్ అక్కడ ఎండిన ఇంకా తెగు నిన్ననే అయిపోయిందని తెలుసుకున్నా. ఇక్కడ ఆరబోసిర్రు, అక్కడ ఇంకా ఆరబోసేది ఉంది. ఎండినట్టు ఒకసారి కుప్ప అయితే వేయడం జరిగింది. దీనికి ఎన్ని కూళ్ళు అయినాయి, ఎన్ని రోజులు పట్టింది, సుమారుగా ఎన్ని క్వింటాలు అవుతుంది అనేది రాజేష్ గారు తెలుసుకుందాము. నమస్కారం అండి. రాజేష్ గారు, ఇప్పుడు ఈ విత్తనం సఫల్ భీష్మ 36 మీరు గత సంవత్సరం వేసుకున్నారా? ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు వేసినావు. ఎలా వచ్చింది దిగుబడి? ఎకరానికి ఎంత వచ్చింది దిగుబడి? 30 క్వింటాలు. ఈ సంవత్సరం కూడా మీరు భీష్మ 36 వేశారు. మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గల వ్యత్యాసం ఏంటిది? ఎలా దిగుబడి వచ్చింది? దిగుబడి వచ్చింది సేమ్. పోయిన సంవత్సరం ఎలా దిగుబడి వచ్చిందో ఈ సంవత్సరం కూడా అలాగనే దిగుబడి వచ్చింది. ఇది రెండవ కోత. మూడవ కోతకి ఏమైనా ఉందా? ఇంకో 20 క్వింటాలు అయితే. ఇంకో 20 క్వింటాలు. ఇప్పుడు తెంపుడు అయింది కదా, అది ఎప్పుడు తెంపుతాం? ఇవాళ ఏప్రిల్ 4వ తారీఖు, అంటే ఎండాకాలంలో అడుగు పెట్టేసినాం. అది ఎన్ని రోజులు అయితే తెంపడానికి? ఇప్పుడు పచ్చికాయలు బాగుంది కాబట్టి నిలబట్టవచ్చు. మే నెలలో తెంపుతాం అంటే ఇక నీకు రెస్ట్ లేదా? రెస్ట్ అనేది ఇట్లా ఉంటుంది. కాయలు కాస్తున్నప్పుడు రెస్ట్ ఉండదా? ఎండాకాలం కూడా చూడ పండిస్తాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు సుమారుగా ఇది ఎన్ని క్వింటాలు అవుతుంది? సుమారు 40 దాకా అవుతుంది అనుకుంటున్నా. 40 దాకా అవుతుందా? చూద్దాం. ఇప్పుడు సుమారుగా 40 క్వింటాలు అవుతుంది. ఈ 40 క్వింటాలు ఇప్పుడు అవుతుంది అనుకుంటున్నాం. ఓకే, ఇది మొత్తం రాసి వేస్తున్నావు కదా, ఈ రాశి కొంచెం పనులు ఉన్నాయి దీంట్లో. ఎన్ని రోజులు ఉంచుతావు ఈ రాశిని? ఇప్పుడు అది ఆగిన తర్వాత మొత్తం ఒక ధర కుప్ప పోసుకొని ఏరినట్టు మళ్ళీ ఒకసారి ఆర పోసుకొని కుప్ప మళ్ళీ రాసి తొక్కుతా. రాసి అని చెప్తావు. రాసి తొక్కి మార్కెట్కి తీసుకెళ్తావు. ఓకే, మార్కెట్కి తీసుకుపోయినప్పుడు మాత్రం చెప్తావా? చెప్తావా? ఓకే, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. సీడ్ మాత్రం చాలా బాగుంది. మీ ఊరోళ్ళు అడుగుతున్నారా? అడుగుతున్నారా? ఓకే, ఏం చెప్పబోతున్నావు రైతులకు, తోట రైతులకు ఏం చెప్పబోతున్నావు? ఈ సీడ్ వేసుకుంటే చాలా బాగుంది, వేసుకోవచ్చు. దిగుబడి బాగుంది, నల్లిని తట్టుకుంటుంది, క్వాలిటీ బాగుంది, సైజ్ కూడా బాగుంది, తూకానికి కూడా బాగుంది. మీరు ఫస్ట్ కటింగ్ అమ్మారు కదా? అవును. ఎంత తేలింది? ఎన్ని క్వింటాలు వచ్చింది? 20 క్వింటాలు వచ్చింది. 20 క్వింటాలు. ఇప్పుడు ఒక 40 క్వింటాలు, 60 క్వింటాలు, ఇంకో 20 క్వింటాలు దాంట్లో ఉంది, పచ్చికాయ ఉంది. అంటే 80 క్వింటాలు. అంటే మీకు ఎకరాకి 40 క్వింటాల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా. ఓకేనా? అంచనా అయిపోయిన తర్వాత కాంటా పడ్డ తర్వాత లెక్క. ఓకే, అంచనా అయితే 80 క్వింటాలు అంటున్నారు. 2 ఎకరాలకు ఎకరానికి 40 క్వింటాలు అంటున్నారు. ఓకే, ఇప్పుడు దీని గురించి మీ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? పర్లేదు, బాగుంది. తోటి రైతు కూడా వేసుకోవచ్చు. ప్రతి రైతుకు నేను సజెషన్ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇతరం వేసుకోవడం వల్ల దిగుబడి బాగా వస్తుంది, మీకు కూడా ఎటువంటి నష్టం ఉండదు నేను చెప్తున్నా. ఓకే, సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. అందరికీ ఇప్పుడు నేను దాదాపుగా అన్ని చోట్ల తిరుగుతున్నా. మార్కెట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆంధ్రాలో కూడా పల్నాడు డిస్టిక్ వెళ్ళడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా రాజీ లేని విత్తనం ఏదైనా ఉంది అనుకుంటే అది సఫల్ భీష్మ 36 అని చెప్పవచ్చు. ఓకే, నమస్తే.